నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ ఈవినింగ్ ఎడిషన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీకి 94 జనసేనకు 24 రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తులన్న చంద్రబాబు. టీడీపీ జనసేనవి దింపుడు కల్లే ఆశలు బీజేపీ పొత్తుకు చంద్రబాబు ఆరాట పడుతున్నారన్న సజ్జల. చీకటి ఒప్పందాలు తెర వెనుక కుట్రలు బీఆర్ఎస్కే అలవాటు బీజేపీ ఏదైనా బహిరంగంగానే చెబుతుందన్న ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో 12వ రోజు రైతు ఉద్యమం శంభు సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. అందులో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తులో ఈ లిస్టు కూర్పు వేసినట్లు చెప్పారు. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టారు. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదనపైన ఆయన విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తు కుదిరితే బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో గంటాకు సీటు ఖరారు చేయలేదని తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు గురించి కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతుంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గంకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటు కందుల దుర్గేష్ కు సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమండ్రి సీటు నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు సీటు కేటాయించారు. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఆయన సీటు దక్కదని కొద్ది రోజుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో ఆయనకి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమాను పెనుమలూరుకు మార్చే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నా అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదేనని స్పష్టం చేస్తున్నారు. జంగాకు గురజాల నరసరావుపేటలో ఒక స్థానం కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దీంతో ఇప్పుడు ఎరపతినేని స్థానం పెండింగ్లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి పార్థసారథి పేరు ఖరారైంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని టీడీపీ జనసేనవి దింపుడు కల్లెం ఆశలని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఆశించిన సీట్లు రావని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని అన్నారు. జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా తమకేం ఇబ్బంది లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీదే ఘన విజయమని స్పష్టం చేశారు. నూట 75 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకి అనగడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఎందుకంటే బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, మన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నారు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ బాబుకు తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు 24 సీట్లకే పవన్ తల వంచారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ పై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కాకుండా చంద్రబాబు కళ్ళల్లో బంగారు భవిష్యత్ చూడడానికి పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ కసరత్తు చేసే అవసరం చంద్రబాబుకు వచ్చిందంటేనే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల వరకు అభ్యర్థులు లేరని, ఇంకా వెతికే పనిలోనే ఉన్నారని అన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదలైంది. 175 అసెంబ్లీ సీట్లకు గాను 94 మంది పేర్లు టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేత పీలా గోవింద సత్యనారాయణ అనుచరులు ఆందోళన చేశారు. దీంతో నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఎదుట గందరగోళం నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్. టీడీపీ తొలి జాబితాల్లో 94 అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలో అప్పుడే ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలో టీడీపీ వర్గంలో ఏదైతే గొడవలు అయితే మొదలయ్యాయి అనుకోవచ్చు. ఏదైతే
అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి పార్టీ ఇచ్చిన క్రమంలో కూడా ఏవైతే మాజీ ఎమ్మెల్యే పేల అనుచరులు మాత్రం పూర్తిగా అక్కడ గందరగోళం వాతావరణం అయితే కనబడుతుంది. అయితే మాకు సీటు ఇవ్వకుండా మొన్న జాయిన్ అయిన వ్యక్తులకి ఇవ్వడం ఏంటి అంటూ కూడా పూర్తి గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. అయితే పేల అనుచరులు మాత్రం పూర్తిగా టీడీపీపై పూర్తి వ్యతిరేకత కూడా చూపిస్తున్నారు. అయితే జనసేన అభ్యర్థికి ఇవ్వడంతో చాలా బాధాకరమైన సంఘటన అంటూ కూడా గత 5 సంవత్సరాల నుంచి అనకాపల్లి నియోజకవర్గంలో కష్టపడుతున్న పేల గోవింద్ మాజీ ఎమ్మెల్యే పేల గోవింద్ కి సీట్ ఇవ్వకుండా కూడా ఇప్పుడు వచ్చిన మొన్న జాయిన్ అయిన వ్యక్తులకి ఇవ్వడం ఏంటి అంటూ కూడా పేల అనుచరులు అయితే పూర్తిగా అక్కడ గందరగోళ వాతావరణం అయితే కనబడుతుంది. అయితే మొత్తంలో గతం నుంచి కూడా అనకాపల్లి జిల్లా నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేలాని ప్రకటిస్తారంటూ కూడా గతం నుంచి ఏదైతే ఉందో, అయితే మొన్న వచ్చిన దాడి వీరభద్రకు కూడా ఇవ్వడం అనేది కూడా చాలా కరెక్ట్ కాదంటూ కూడా తెలిసింది. అయితే మొత్తానికి ఏదైనా సరే ఈ యొక్క విజయనగరం జిల్లాలోని టీడీపీలోనైతే పూర్తిగా గందరగోళ వాతావరణం అయితే కనబడుతుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. పార్టీ టీవీ న్యూస్ లో ప్రకటించిన పేర్లు చూసి అనకాపల్లి పార్టీ అంతా గందరగోళంలో ఉంది. అధినాయకులు ఎంతో భరోసా ఇచ్చారు. కష్టకాలంలో లేకపోతే ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం, వాళ్ళకే నాయకత్వాలు అప్పచెప్తాం. మా నాయకుడికి ఏం తక్కువ అండి? పేలగోవింద్ సత్యనారాయణ గారికి ఏం తక్కువ? ప్రతి ఒక్క నాయకుడు గుండెల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు బట్టి అలుపెరగిన పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఎవరినో తీసుకొచ్చి ఎవరి పేరులో ఎవరి పొత్తుతోటో మీరు ఎలా ప్రకటించడం కరెక్ట్ కాదు. అనకాపల్లి నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ లో మొదట గెలిచే సీట్ గా మీరే ప్రకటించారు. భవిష్యత్ గ్యారంటీలో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కడుచూపు మేర కూడా ఎక్కడా కూడా జన సమీకరణ చూసి ఆయన ఎంతో శభాషాన్ని మెచ్చుకున్నారు. ఈ రోజు ఏం పోయి కాలం వచ్చిందండి పార్టీకి? ఏంటి నిర్ణయాలు? తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు సార్. అనకాపల్లికి అన్యాయం చేస్తే పార్టీ మనుగడకే దెబ్బ వస్తుంది. 2019 నుండి మరి ఓడిపోయినా సరే ప్రజల్లో అనకాపల్లి నియోజకవర్గంలో ఒక చావు, పుట్టుక, పెళ్లి, పేరంటం అన్నిటికీ కూడా గోవింద్ గారు అవసరం లేకుండా ఎక్కడా ఉండట్లేదు. గోవింద్ గారు అంటే టీడీపీ అంటే గోవింద్ గారు అనకాపల్లి నియోజకవర్గానికి. ఈరోజు గోవింద్ గారిని ఇండిపెండెంట్గా నుంచోబెట్టి గెలిపించే సత్తా అనకాపల్లి కార్యకర్తలో ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల మీరు ఆల్రెడీ అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మీరు న్యూస్ని అనౌన్స్ చేశారు. కార్యకర్తలు ఎంత దాకా పోటీ పడతారు? ఒక 2 రోజులు అరుస్తారు, గోలు పెడతారు, తర్వాత సైలెంట్గా ఉంటారని మీరు ఊహించవచ్చు. కానీ దీని పరిణామం అయితే మనకు చాలా తీవ్రంగా ఉంటుంది. దీని యొక్క తీవ్రత మీరు ఊహించే స్థాయిలో ఉంటుందని నేను మీకు ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ పై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కాకుండా చంద్రబాబు కళ్ళల్లో బంగారు భవిష్యత్ చూడడానికి పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ కసరత్తు చేసే అవసరం చంద్రబాబుకు వచ్చిందంటేనే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల వరకు అభ్యర్థులు లేరని, ఇంకా వెతికే పనిలోనే ఉన్నారని అన్నారు. ఆయనే చెప్తున్నాడు కదా, అభ్యర్థులు లేక కసరత్తు చేసుకొని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి జెండాలు మోస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్న వాళ్ళకే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా. అది ఏ పార్టీలో ఉంది? లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను జుట్టు పట్టుకొని కొట్టారు, జుట్టు పట్టుకొని ఈడ్చారు, అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్లను ఫైనలైజ్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది. ఇంకా దాదాపు 30-40 స్థానాల్లో అయితే వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. తమ వల్ల మేలు జరిగితేనే మళ్ళీ ఓటు వేయమని చెప్పే ధైర్యం జగన్కు తప్ప ఇంకెవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారు. షర్మిల వచ్చినంత మాత్రాన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ను ఎవరూ పట్టించుకోరన్నారు. ఎన్ని కూటములు వచ్చినా
అంతిమంగా విజయం వైసీపీదేనని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి రాష్ట్రంలో అసలు మనుగడ ఉందా అది ఆలోచించడం ముందు. అక్కడ సారథి ఎవరనేది తర్వాత ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఈ కాలంలో మన జనరేషన్ ఉన్నంతకాలం మర్చి అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చీల్తాయని, కొత్తగా నాయకత్వం ఎవరో వచ్చినందువల్ల మళ్ళా ఓట్లు చీల్తాయని అదంతా భ్రమే. అటువంటి పరిస్థితి లేదు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా. ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము చంద్రబాబు నాయుడు గారిలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు. కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు. ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి. చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రజలకి మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి నేను ధైర్యంగా అడగగలను. కృష్ణా జిల్లా గుడివాడ నుండి టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాముకు సీటు ఖరారు చేసింది అధిష్టానం. రాముకు సీటును ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని రాము అన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తనను ప్రోత్సహించేవారన్నారు. రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తప్పదన్నారు. గుడివాడ ప్రజలు కొడాలి నాని పాలనతో విసిగిపోయి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తప్పదని వెంకటేశ్వరరావు తెలిపారు. వర్గం అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించినందుకు మేము ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడివాడ ప్రత్యేకమైన నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులు కూడా ఊహించుకుని ముందుగానే ప్రకటించడం చాలా సంతోషకరమైన. దీని మొత్తంలోకి మేమంతా ఉమ్మడిగా కలిసి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేసేట్టుగా మేమంతా పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా వాన్న రావి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన విషయం. ఆయన ఒక మనిషి ఎంత ట్రై చేసిన మనిషి ఒక్కసారిగా ఇలా నన్ను ఎంత ఆశీర్వదించి కాగులెచ్చుకుని బేసిక్గా నన్ను ముందు నడిపిస్తా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం, అరుదుగా కనపడుతుంది. ఇలాంటి మన మహానుభావులు ఇంకా ఉన్నారు మన దీంట్లో అనేది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉమ్మడిగా ఇద్దరు కూర్చుని 118 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదండి ఊహించింది. మేము గుడివాడ కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశపడినాం. ఖచ్చితంగా వచ్చింది. ప్రత్యేకంగా రాముకు అభినందన తెలియజేస్తున్నా. గుడివాడ ప్రజలకి ఇది ఒక మెసేజ్. సత్యనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను అధిష్టానం ఖరారు చేసింది. దీంతో కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయం వద్ద అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తానని కన్నా తెలిపారు. లోకేష్ గారికి
నన్ను ఈరోజు సత్తెనపల్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఈ సత్తెనపల్లి సీటు పెద్దలు ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నేను నిలబెడతానని, ఖచ్చితంగా సత్తెనపల్లిలో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. గజని లాంటి మనస్తాపం కలిగిన జగన్ తో కలిసి తాను పనిచేయాలనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు పార్టీలోనే ఉంటూ వైసీపీని విమర్శిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ ఎట్టకేలకు రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంపీగా కొనసాగుతున్నానన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణ కొద్ది కాలానికే పార్టీతో విభేదించారు. తాజాగా అధికార పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. రేపు గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరనున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు 6 కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 27న సీఎం రేవంత్ రెడ్డి సభ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సభా స్థలాన్ని పరిశీలించారు. సభ కార్యక్రమాలు, రూట్ మ్యాపింగ్ నిర్వహణలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వాళ్ళని ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల. ఈ ఇద్దరిలో విజయమ్మ ఎవరి వైపు? తన్యుడు సీఎం జగన్ కు విజయమ్మ మద్దతిస్తారా, లేక కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అండగా ఉంటారా? తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉన్న విజయమ్మ ఏపీలో కూడా ఆమెకు సపోర్ట్ గా నిలుస్తారా? తాజాగా ఏపీలో అదే జగన్ పాలనలో షర్మిల అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయమ్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడానే కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వరకు వైఎస్ కుటుంబ సభ్యులుగా వైఎస్ విజయమ్మ, కుమారుడు జగన్, కుమార్తె షర్మిల అంతా ఒకే తాటుపై నడిచారు. అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు విషయం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి రావడంతోనే జగన్, షర్మిల, విజయమ్మ తలోదారి ఎంచుకున్నారు. రాజకీయంగా జగన్తో విభేదించిన షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరు నేపథ్యంలో విజయమ్మ ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇదే సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ పదవికి రాజీనామా చేయించింది వైసీపీ. అయితే షర్మిలకు రాజకీయంగా తోడుగా నిలిచేందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానంటూ గతంలో విజయమ్మ చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయమ్మ స్వయంగా
షర్మిల పక్షాన అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు అందుకున్న షర్మిల ఏపీలో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. సోదరుడు సీఎం జగన్ పాలనే లక్ష్యంగా ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మెగా డిఎస్సీ పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందంటూ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఇది కాస్త ఉద్రిక్తలకు దారితీయడంతో షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడంపై వైఎస్ ఆత్మ క్షోభించడంతో పాటు తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతుంది. షర్మిల అరెస్టు వ్యవహారంతో ఇప్పుడు విజయమ్మ ఆమె తరపున రంగంలోకి దిగుతారా అనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ షర్మిల రాజకీయంగా డి అంటే డి అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ ఎవరికి తోడుగా ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలవాలన్నది విజయమ్మకు సంకటంగా మారిందన్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా జగన్ కు మద్దతు ఇస్తే షర్మిలకు బాధ కలగవచ్చు. అదే సమయంలో షర్మిలకు అండగా నిలిస్తే జగన్ మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎటు తేల్చుకోలేకపోతున్నారు విజయమ్మ. ఇప్పటికే వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలోనే విభేదాలు బగ్గుమంటున్నాయి. దీనికి తోడు జగన్ షర్మిల రాజకీయ పోరాటం తీవ్రమైన వేళ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, అసలు విజయమ్మ దారిటో ఆమె నిర్ణయం ఏమిటో వేచి చూడాలి. కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మార్పులు చేర్పులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేయటం వల్ల ఎమ్మెల్యే వర్గీయులు తప్పుపడుతున్నారు. పార్టీ నిర్ణయంపై ఆగ్రహం, తిరుగుబాటు ధోరణులు వ్యక్తమవుతున్నాయి. కర్నూలులో సీనియర్ నాయకులు సమావేశమై తమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియపరిచేందుకు సిద్ధపడుతున్నారు. తాజా పరిణామాల పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేశారు. ఇక మిగిలిన నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో ఎప్పుడు తాడేపల్లి నుంచి పిలుపు వస్తుందోనని 2-3 ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యర్థి కన్నా పార్టీయే ముఖ్యమన్న రీతిన వైసీపీ అధినాయకుడు జగన్ అల్లూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తల్ని నియమించారు. వీరిలో అల్లూరులో మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కన పెట్టి జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారంతో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మిగనూరు టికెట్ను ఈసారి బీసీలకు కేటాయించింది. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకను సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను కాదని కర్నూలుకు చెందిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ను ఎంపిక చేసింది. నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగూరు అర్థర్ స్థానంలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ధారాను సమన్వయకర్తగా నియమించారు. ఐదేళ్లలో పార్టీ చేసిన సేవలేమిటో గుర్తించకుండా ఎన్నికల వేళలో టికెట్లు కట్టబెట్టారని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం అదే నిర్ణయాన్ని తీసుకోవడం పార్టీ కోసం పనిచేస్తున్న వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
5 ఏళ్లలో పార్టీ కోసం ఎటువంటి సేవ చేయని వ్యక్తులకు ఎన్నికల సమయంలో పెద్దపీట వేయడం, టికెట్ కేటాయించడం పట్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వ్యక్తులకు టికెట్లు కేటాయించాల్సింది పోయి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని, సేవ చేయని వ్యక్తులకు టికెట్లు కేటాయించడాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధిష్టానం సృష్టిస్తున్న గందరగోళంతో ఆందోళన చెందుతున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేయడాన్ని ఎమ్మెల్యే వర్గీయులు తప్పుపడుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్తో పాటు డాక్టర్ ఇలియాస్ ఇరువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ను ఖరారు చేసినట్టు సమాచారం. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికల్లో ఎస్వీ వర్గం నుంచి సహాయ సహకారాలు అందవన్న సమాచారంతో కొత్త అభ్యర్థి డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేసినట్లు సీఎం తెలిపినట్టు తెలుస్తోంది. గత 4 ఏళ్లుగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. 2 వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించటం, పార్టీ సమావేశాల్లో వేర్వేరుగా హాజరవటం తదితర చర్యలతో కర్నూలులో వర్గపోరు తారాస్థాయికి చేరింది. 2 వర్గాల పోరుతో మూడో వ్యక్తికి లాభం అన్నట్టుగా పార్టీ దెబ్బతినకుండా ఇద్దరు నేతల్ని కాదని కొత్త వ్యక్తిని పార్టీ సమన్వయకర్తగా నియమించినట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. పత్తికొండ, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి వైసీపీ శ్రేణులతో పాటు కార్యకర్తల్లో నెలకొంది. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు జరగనున్న గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటికి బ్రహ్మణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి బ్రహ్మణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పర్యటించడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గతంలో కూడా హామీ ఇచ్చినట్టుగా సూపర్ 6 ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గతంలో కూడా ప్రజల్లో తిరగడం జరిగింది. ఇంకా విస్తృతంగా ఈ రోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఓటు వేస్తే ఏం నష్టం జరుగుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చే విధంగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఈ రోజు పార్టీ కోసం అందరం కూడా కలిసికట్టుగా తిరగాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ రోజు 6వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. తిరుపతి ఆవిర్భావ వేడుకలకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి మహానగర ఆవిర్భావ వేడుకలను టీటీడీ నిర్వహిస్తుంది. గోవిందరాజస్వామి మాడవీధుల్లో
ఇసుక వేస్తే రాలనంతగా భక్త బృందాలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ పుట్టినరోజు జరుగుతున్న ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజయరామ్ అందిస్తారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓవైపు తిరుమల తిరుపతి దేవస్థానం, మరోవైపు మనం చూసుకుంటే కార్పొరేషన్ కార్యాలయం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 894వ పుట్టినరోజును అంగరంగ వైభవంగా కూడా తిరుపతిలో జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయం 8:50 గోవిందరాజస్వామి ఆలయం వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీ ముందర మనం చూసుకున్నట్టయితే చిన్న జిఆర్ స్వామి, పెద్ద జిఆర్ స్వామి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే తిరుపతి మన తిరుపతి 894వ పుట్టినరోజు అనేటువంటి బ్యానర్ను పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొని వారి యొక్క భక్తి విశ్వాసాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. తిరుపతి నగరానికి సంబంధించినటువంటి పుర ప్రజలు, అదేవిధంగా విద్యాలయాలకు, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీలో కూడా పాల్గొన్నారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ మనం చూసుకున్నట్టయితే వేరి వీధి, కర్ణాల వీధి, గాంధీ రోడ్డు తిరిగి గోవిందరాజస్వామి ఆలయం వద్ద పూర్తిగా కూడా ఈ యొక్క కార్యక్రమం ముగిసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడవచ్చు ప్రత్యక్షంగా ఈ యొక్క శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి సీత, రాముడు, లక్ష్మణుడు, అదేవిధంగా ఆంజనేయ స్వామి వేషాలతో ప్రతి ఒక్కరూ కూడా చిన్నారులు చూసిన ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధులు చేసే విధంగా ఉంది. దాని వెనుక వైపు మనం చూసుకున్నట్టయితే చేసే విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వీధులంతా 4 మాడా వీధులు, గోవిందరాజస్వామి 4 మాడా వీధులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భక్తి పారవస్యంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కరుణాకర్ రెడ్డి కొంతసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా, అంటే తిరుపతి ఏ విధంగా పుట్టింది, ఏంటి తిరుపతి పుట్టినటువంటి ఆధారాలు ప్రతి ఒక్కటి ఉన్నాయనేటువంటిది చెప్పారు. చిదంబరం నుంచి కూడా గోవిందరాజస్వామి ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారనేటువంటి ఒక విషయాన్ని అయితే కూడా ప్రజలు పాల్గొన్న వారందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా రామానుజాచార్యుల ప్రతిమను తీసుకొచ్చిన తర్వాత తిరుపతిని గోవిందపురంగా కూడా నామకరణం చేశారనేటువంటి 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావం జరిగిందనేటువంటిది శాసనాలలో కూడా పేర్కొన్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకే కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే రామానుజాచార్యుల ప్రతిమను పట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా 894వ పుట్టినరోజు వేడుకను ఘనంగా చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. గోవిందరాజస్వామికి సంబంధించినటువంటి 4 మాడా వీధులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఈ యొక్క కోలాటాలు, అదేవిధంగా భజన మండళ్లతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇసుక వేస్తే రాలనంత భక్త జన సందోహం కూడా ఈ యొక్క 4 మాడా వీధుల్లో పూర్తిగా కూడా ఉన్నట్టు కూడా మనము కనులు మిరిమిట్లు గొలిపే విధంగా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క వేడుక జరుగుతుంది. 2022లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క పుట్టినరోజు తిరుపతి కార్యక్రమం ఏదైతే ఉందో నిరంతరాయంగా కూడా కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆదేశించినట్లు మనకు తెలుస్తోంది. కెమెరామెన్ లోకేష్తో జయజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. 4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సమ్మక్క సారలమ్మ దేవతలు వనప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిస్థాపమవుతుంది. సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వనదేవతల వనప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి పూజారులు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. పగడిర రాజును మహబూబాద్ జిల్లా గంగారం మండలం పూనగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. మరోవైపు చివరి రోజు కావడంతో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూ లైన్లో బారులు తీరుతున్నారు. మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి.
3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని భారీగా తరలి వస్తున్నారు. తల్లుల వనప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథాతథంగా జరుగుతున్నాయి. 2 ఏళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. తాడ్వాయి, పస్రా, గుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ మళ్లీ యథావిధిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 4 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసిన ఏసీబీ కేసుతో సంబంధం ఉన్న వారి పాత్రపై దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్ A1 మొయినుద్దీన్, ఆయన కొడుకు A2 ఇక్రమ్పై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ పథకంలో అవినీతికి పాల్పడిన 4 ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. వీరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంకు ఖాతాల్లోకి గొర్రెల పంపిణీ పథకం నిధులను తరలించినట్లు దర్యాప్తులో తేలింది. 4 నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి ప్రకంపనలు రేపుతోంది. గొర్రెల పంపిణీ స్కామ్లో 4 ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు, బ్యాంకు ఖాతాలు సృష్టించి 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గత ప్రభుత్వంలో వివిధ శాఖలు, పథకాల్లో జరిగిన అవినీతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తూ ఉండగా గొర్రెల పంపిణీ పథకంలోనూ అక్రమాలు జరిగినట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. $12,000 కోట్ల బడ్జెట్తో 2017 జూన్ 20 నాటి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో యూనిట్కు 21 గొర్రెలకు గాను $125,000 ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను $175,000 పెంచారు. ఇందులో $131,250ను రాష్ట్ర ప్రభుత్వం భరించగా $43,750ను లబ్ధిదారుడు భరించారు. ఈ పథకంలో పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు $5,000 ఇన్సూరెన్స్ ఇచ్చింది. పొట్టేలకు 7,000 ఇన్సూరెన్స్ అందించింది. గొర్రెలు చనిపోయిన 10 రోజుల్లోనే ఈ ఇన్సూరెన్స్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఈ పథకంలో పలు దశల్లో అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెల పంపిణీ కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖలో అవినీతికి పాల్పడిన 4 నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు మార్చి 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం 4 నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఈ స్కామ్కు సంబంధించి అధికారులు ఇంకా ఎంతమందిని అరెస్టు చేస్తారో చూడాలి మరి. ఇవి ఈవినింగ్ ఎడిషన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.